మొదలు పెట్టేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో ఇవాళ పెద్దలు మంచిగా ఆలోచించి పని స్టార్ట్ చేయడంతో పాటే కాంపెన్సేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది మనం ఏ ప్రాజెక్టులో కూడా చూడం. దానికి గానీ ఇవాళ కూటమిలో భాగస్వామ్యానందుకు గర్విస్తూ జనసేన పార్టీ తరఫున పెద్దలు చంద్రశేఖర్ గారికి, కలెక్టర్ గారికి, అలానే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ, అలానే దాన్ని సహకరించినటువంటి వెస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యేలు కానీ, మేయర్ గారు కానీ, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు కానీ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పెద్దలు మాట్లాడారు ఇప్పుడు దాకా. ఖచ్చితంగా ఒక 100 మందికి ఉపయోగపడిద్ది అనుకున్నప్పుడు ఒకళ్ళిద్దరికి నష్టం వాటిల్లే సందర్భం వస్తే మనం అది చూడాలి తప్పితే ఈ కింద దాన్ని పట్టుకుని మేమేదో జేఏసీలుగా ఫామ్ అవుతాం అనేది కరెక్ట్ కాదు, సబబు కాదు. ఒకసారి ఈ మేధావులందరూ కూడా ఆలోచన చేయండి. గుంటూరు నగరంలో ప్రధానమైనటువంటి వారధి ఇవాళ మనం నిర్మించుకోబోయేది. దాదాపుగా దాని మీద ప్రతిరోజు కూడా 1.5 నుంచి 2 లక్షల వరకు జనం ఫ్లోటింగ్ ఉండేటువంటి ఒక బ్రిడ్జ్ అది. సో ఇవాళ ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటిలో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా 6-7 నెలల్లోనే దాన్ని ఒక రూపకల్పన చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చారంటే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా, గుంటూరు ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా మనం పెద్ద ఎత్తున సన్మానం చేయాలి. అలాంటి సందర్భంలో కొంతమంది మేధావులు అని చెప్పుకుంటూ, ఎస్ మేధావులే కాదంటలేదు, కానీ మరి ఈ మేధావుతనం అంతా నంది వెలుగు బ్రిడ్జి ఆగిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఏమైపోయింది ఇది చేసి? ఎటుపోయారు ఈ మానవ ఆరోగ్య చేసేవాళ్ళు? సింపుల్ కదా అది. గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ రోజులు ఎక్కడ పోయారు? ఇవాళ ఒక వర్క్ సక్రమంగా జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా వచ్చి ఆపే ప్రయత్నం చేయదు దయచేసి. ఎప్పుడూ కూడా మనిషి అనేవాడు మంచికి సహాయం చేయండి, చెయ్యాలి కూడా. కానీ జరిగేదాన్ని ఆపి ఏదో సునకానందం పొందామంటే ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా చెప్పారు ఖచ్చితంగా ఆగదు, ఏదైనా ఆగదు అని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళిద్దరు కూడా ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి. ఎవరో బెదిరించినట్టు కాదది. ఆగదని చెప్తున్నారంటే ప్రజల కోసం, అంటే మీ ఒకళ్ళిద్దరి కోసము ఏదో ఆగే సమస్య కాదు. మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఇంత శరవేగంగా పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పెద్దలు, పార్లమెంటు సభ్యులు, సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి గారైనటువంటి చంద్రశేఖర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి ఆయనకి అభినందనలు తెలుపుతూ, మరొకసారి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ మున్సిపల్ సిబ్బందికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కూడా చిన్న రేపటి మొదలుపెట్టిన తర్వాత చిన్న సమస్య వచ్చిందని చెప్పి మీరందరూ కూడా ఫీల్ అయ్యి ఆ విధంగా కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం అయ్యే వరకు కూడా అందరూ కూడా ఒక మంచి భావనతో ఉండాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కూడా జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి పత్రికా సోదరులందరూ కూడా మరొకసారి మీ పాత్ర కూడా రేపటి నుంచి ప్రముఖంగా ఉంటది కాబట్టి మీడియా ప్రతినిధులు కూడా దీంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.